ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు గారి పర్యటన రెండో రోజుకు వచ్చింది. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారి పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టడం, పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు రెండో రోజు అయినటువంటి ఈ శనివారం నాడు పిఠాపురం నియోజకవర్గంలో పలు సీసీ రోడ్లకి ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ కుమారపురం గ్రామంలో ఉన్నాం మనం. కుమారపురం గ్రామంలో ఆయన ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ ఏదైతే ఉందో ఆ సీసీ రోడ్లు ఆయన ప్రారంభోత్సవం చేసి వెళ్ళడం జరిగింది. సుమారు 70 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నాగబాబు గారు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి మనం కుమారపురానికి సంబంధించి జనసేన నాయకులు ఉన్నారు, ప్రభు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగబాబు గారి పర్యటన ఏ విధంగా సాగుతుంది, ఈ రోజు ఏంటి ప్రారంభోత్సవాలు జరిగాయి? ఈ రోజు మా గ్రామంలో సుమారు 70 లక్షలతో సీసీ రోడ్లు ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఒక వాటర్ ట్యాంక్ ఒకటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. జల జీవన్ మిషన్లో మా పిఠాపురం నియోజకవర్గానికి 2 కోట్ల వరకు, మా మండలానికి 2 కోట్ల వరకు శాంక్షన్ అయింది సార్. ఈ చాలా ఆనందం ఉంది. మా గ్రామం ఈ గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మహిళలు కూడా ఇప్పటి వరకు మీరు లేటుగా వచ్చారు. మహిళలు కూడా చాలా భారీ ఎత్తున హాజరయ్యి నాగబాబు గారికి స్వాగతం కూడా కలపడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు ఆయన ద్వారా జరుగుతాయని ఆశ. అయితే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా ఉండట్లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు స్థానిక నాయకులు కొంతమంది. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఉండకపోయినా ఆయన ఎక్కడెన్నో ఆయన ఆత్మ ఎక్కడో తిరుగుతుందండి. ఈ పిఠాపురం నియోజకవర్గం చుట్టూ అందరూ ఆఫీసర్లు ఎప్పుడూ లేదండి. ఎంత వాళ్ళు ఆఫీసర్లే ఈ పనులు ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా ఆఫీసర్లే గుర్తించి వాళ్ళే ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం, తద్వారా ఆయన పై లెవెల్లో ఆయన శాంక్షన్ చేయించుకోవడం. ఈ రోజు సుమారు జగ్గీచర్లో ఉన్నాయండి, మా ఊర్లో మా మండలంలో ఉన్నాయండి, భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాని నిదర్శనం మీకే తెలుస్తుంది. భవిష్యత్తులో 1 ఇయర్లో పిఠాపురం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అందుబాటులో లేకపోయినా జర పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఆయన లోకల్గా అసలు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందుబాటులో ఉండకపోయినా పిఠాపురం నియోజకవర్గంలో పనులన్నీ బాగా జరుగుతున్నాయండి. అలాగే మా కుమారపురం గ్రామానికి ఇప్పటికీ 3 కోట్ల 20 లక్షలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వాక శాంక్షన్ చేశారండి. ఇప్పుడు 9 నెలలు 10 నెలల్లో 3 కోట్ల 20 లక్షలు. జలజీవన్ ప్రాజెక్టులో 1 కోటి 17 లక్షలు పెట్టి 2 ట్యాంకులు, వాటర్ కొరత లేకుండా నీటి కోసం బాగా పోరాడి మాకు 2 ట్యాంకులు తీసుకొచ్చారు. అలాగే సీసీ రోడ్డు 70 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ 10 నెలల్లోనే ఇంతలా జరిగితే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారని ఊహకలు చెప్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పి అన్నారు. దానిలో భాగంగానే ఆయన అభివృద్ధిలో ముందుకెళ్తున్నారని అనుకోవచ్చా? ముందుకు వెళ్తారు సార్. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో కూడా 50 లక్షలు కుమారపురంకి ఇచ్చిన దాఖలు లేవు. కానీ ఈయన వచ్చిన 10 నెలల్లోనే 3 కోట్ల 20 లక్షల రూపాయలు. ఇవి ఓన్లీ సీసీ రోడ్లు, ట్యాంకులు, జలజీవన ప్రాజెక్టులు. అవి కాకుండా గోకులం షెడ్లు, ఇంకా ఇతర రుణాలు కూడా ఇచ్చారు. అవి ఇంకా లెక్కలో లేవండి. ఇంకా ఎంతనో నాకు తెలీదు. కాకపోతే వచ్చే 5 సంవత్సరాల్లో మా గ్రామానికి మరిన్ని చేస్తారని కోరుకుంటూ జై జన్ సార్. సరే, అంటే కుమారపురం అంటే ఒక మారుమూల గ్రామం, పిఠాపురం మండలంలో ఒక గ్రామం. ఒక గ్రామానికి 3 కోట్ల 27 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారంటే అంటే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఉన్నా లేకపోయినా అభివృద్ధి పనులు మీ మారుమూల గ్రామంలో కూడా పరిగెడుతున్నాయని అంటే ఏ రకంగా తీసుకుంటారు జనసేన నాయకుడిగా? ఆయన ఈ పిఠాపురం రావడానికి, ఈ పిఠాపురం అభివృద్ధి చేయడం కోసమే ఆయన ఈ పిఠాపురాన్ని ఎంచుకోవడం జరిగింది. పిఠాపురం రూపురేఖలు మార్చి చరిత్రలో మనకు ఒక శాశ్వతమైన నియోజకవర్గంగా పిఠాపురం తయారు చేయాలని ఆయన దృఢ సంకల్పానికి ఇవాళ పిఠాపురం ప్రజలే కాదు, మన గుప్టేర స్వామి కాదు, మన దత్తుడు కాదు, అందరూ కూడా ఆయన ఆశీర్వదించి ఇవాళ ఆయన్ని దేశంలోనే ఒక మహోన్నత నాయకుడిగా నిలబెట్టారు. ఆయన వెనక మాగలాంటి జన సైనికులు అందరూ నిరంతరం ఆయన వెనకాలే నడుస్తాం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక నాయకుడికి ఏ విధమైన లక్షణాలు ఉండవు. రేపు భవిష్యత్తు తరానికి కూడా ఇటువంటి నాయకుడు ఈ దేశానికి అవసరమైన స్టేజ్కి ఆయన ఈ గడిచిన ఈ 9 నెలల్లో చూస్తున్నాం. దేశానికి ఇటువంటి నాయకుడు కదా కావాల్సిందని ఇవాళ ప్రపంచం అంతా ఆయన్ని గూగుల్లో చెక్ చేయడం కానీ, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన గురించి ఎవరికి పవన్ కళ్యాణ్ అనే స్టేజ్కి ఆయన ఎదిగాడంటే అది పునాది బలం మా పిఠాపురం. ఆయన ఎంచుకోవడం కూడా మా పిఠాపురం ఎంచుకున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలుగా మేము అంతా గర్వపడతాం.
రైట్ చూసారు కదా, పిఠాపురం ప్రజలుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఆయన పిఠాపురం ఎంచుకోవడం మా అదృష్టం. 3,27,00,000 ఒక మారుమూల గ్రామానికి కేటాయించి 2 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు, వాటర్ సదుపాయం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మంచినీటి కొరత లేకుండా ఉండడం కోసం 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. సీసీ రోడ్లకి మీరు గమనించవచ్చు, ఇక్కడ ఇది సీసీ రోడ్డు ఇవాళ నాగబాబు గారు ఎమ్మెల్సీ హోదాలో, అదేవిధంగా పిడుగు హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మీరు గమనిస్తే ఇది శిలాఫలకం. సుమారు ఇక్కడ 15,70,000 రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి సీసీ రోడ్డు ఇది. మీకు గ్రామంలో మారుమూల ఏరియాల్లో కూడా సీసీ రోడ్లు జనసేన ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది పిఠాపురం నియోజకవర్గం అనడానికి నిదర్శనం. ఇక్కడ చిన్న చిన్న అంటే సుమారు ఇక్కడ గట్టిగా ఉంటే ఒక 10 ఇల్లులు ఉన్నాయి. ఈ 10 ఇల్లులు ఉన్న చోట కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఆ సీసీ రోడ్లో భాగంగానే ఈ రోజు నాగబాబు గారు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా సుమారు 75 లక్షల రూపాయల వ్యయంతో ఈ కుమారపురం గ్రామంలో పలు సీసీ రోడ్లకి ఈ రోజు ఆయన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అంటే పిఠాపురంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది చిన్నదైనా పెద్దదైనా సమస్య దృష్టికి తీసుకొస్తే పరిష్కారమే దిశగా జనసేన అడుగులు వేస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా కంటెంట్ ఉన్న వాడికి కటౌట్ చాలు, మనిషి ఉన్నా లేకపోయినా మా పిఠాపురం అభివృద్ధి పరిగెడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రతి అధికారి కూడా ఇక్కడ నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎంతో వారి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా పిఠాపురం చరిత్రలో ఇప్పుడు జరగలేదు అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు పిఠాపురం జన సైనికులు, జనసేన నాయకులు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.